హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నేను టిఫిన్ తింటూ మీకైతే ఏం చెప్తున్నాను అంటే, ఇవాళ మేము రెడీ అయిపోయి మా బ్రేక్ఫాస్ట్ ఏంటని చూపిస్తున్నాను. ఇవాళ వచ్చేసరికల్లా ఆలు పొరాటా విత్ పోహా, ఇంకా మా బుడ్డిదానికి చీజ్ బ్రెడ్ విత్ ఏంటంటే ఆమ్లెట్ అండి. మా బుడ్డిదాని స్పెషల్ కదా, మార్నింగ్ ఎగ్ పెట్టకూడదు అనుకున్నాను కానీ ఇంకా తప్పదు, అది తప్ప ఇంకేం తిన్ను అని పేచి పెట్టింది. ఇంకా సరే అని ఇంక ఇచ్చేసాము. ఇంక ఇవాళ మా ట్రిప్కి వచ్చేసరికల్లా మేము రెడీ అయిపోయి టైం వచ్చేసరికల్లా 8 అయింది. కానీ బయట ఇంకా క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. ఇంకా మేమైతే ఇప్పుడు వచ్చేసి సోలంగ్ వ్యాలీ వెళ్తున్నాం. అందుకనే చాలా బందోబస్తుగా అయితే తయారైపోయాను నేనైతే. ఇంకా తినేసి కింద వెహికల్ ఉంది, సో వెహికల్లోని మేమైతే రెడీ అయిపోవడమే. సో ఫైనల్గా అయితే బ్రేక్ఫాస్ట్ తినేసి క్యాబ్ వచ్చేసింది, మేమైతే స్టార్ట్ అయిపోయాము. నేనైతే చాలా బందోబస్తుగా అయితే రెడీ అయిపోయాను. మా బుడ్డిదైతే చలికి అంతగా ఏమి ఉండదు, నాకే చలికి మాత్రం విపరీతంగా నేను ఉండలేను. మా బుడ్డిదైతే ఎలా అయినా అడ్జస్ట్ అయిపోద్ది. ఇంకా వెళ్ళే వే అయితే జర్నీ మాత్రం చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము వెళ్ళేటప్పుడు ఇక్కడైతే మేము వేసుకునే డ్రెస్సెస్ అయితే అక్కడ అంత కంఫర్ట్గా ఉండవు, అంటే తడిచిపోతాయని మా డ్రైవర్ చెప్పారు. ఎందుకంటే స్నో కదా తడిచిపోతాయి. అంటే ఇక్కడ వచ్చేసి షాప్స్ ఉంటాయి మనకి రెంటల్ ఇలా డ్రెస్సెస్ షూస్ పేరు వచ్చేసి 250 రూపీస్. మొత్తం ఎవరికైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒకటే కాస్ట్. మనం స్నో ఆడుకొని మొత్తం అంతా అక్కడ ఆడుకొని వచ్చేసి మళ్ళీ రిటర్న్ అయితే ఇక్కడ షాప్ దగ్గరికి అయితే ఇచ్చేయాలి. ఇంకా నేను మా హస్బెండ్ మా బుడ్డిది అయితే ఇలా తీసుకున్నాము. ఇంకా తీసుకొని ఇంకా సిద్ధంగా రెడీగా ఉన్నాము. ఎక్కడికా అంటున్నారా, స్నోలో ఆడుకోవడానికి. ఇంకా మేము తెచ్చుకున్న స్వెటర్స్ అన్నీ కూడా బ్యాక్ సైడ్ డిక్కీలోనే ఒక కవర్లో పెట్టేసాను. ఇంకా మేము వెళ్ళేటప్పుడు అయితే అలౌ చేయలేదు, ఎందుకంటే స్నో పడింది కదా మేము వెళ్ళేటప్పుడు. ఇంకా అక్కడ నుండి మా వెహికల్ అక్కడ పార్క్ చేసి ఇంకా ఏటీవీలోనైతే బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి పర్ హెడ్ 1000 రూపీస్ తీసుకున్నారు. సో ముగ్గురికి కలిపి అక్కడ 3000 ఎంతో ఛార్జ్ చేశారు. ఫైనల్గా అయితే సోలంగ్ వ్యాలీ అయితే వెళ్ళిపోయి ఫుల్గా అయితే ఆడుకోవడానికి ఎంజాయ్ చేస్తున్నాం. మా బుడ్డి దానికి ఆనందం అయితే అంత కాదు, ఎందుకంటే 2 years నుండి అడుగుతుంది. దాని కోరిక లేక ఇంక దాని మాట ఇవ్వక తీసుకొని అయితే వచ్చేసాము. ఫైనల్గా అయితే మేము ఎలా ఆడుకున్నాము, ఎలా ఎంజాయ్ చేసామో పూర్తిగా వీడియో అయితే చూస్తే మీకే తెలుస్తుంది. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, మొత్తం అన్ని యాక్టివిటీస్ సెంటర్ అంటే అది పైకి రోప్ లైన్ నుంచి ఉండదు పైకి. మనం ఇక్కడికి ఎక్స్ట్రా 2200 ఇచ్చి వచ్చాం మరి, ఎందుకంటే మన స్నోఫాల్ అయింది కదా, ఫుల్ రోడ్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి స్నోకి. మొత్తం స్నోఫాల్ వల్ల ఎక్స్ట్రా మనీ పే చేసి వచ్చాను. కింద వెహికల్స్ 5 kilometers ముందు వెహికల్స్ అన్ని ఆగిపోయాయి. ఓన్లీ ఇలాంటి 4x4 వెహికల్స్ వస్తాయి. ఇప్పుడు మేము ఇందాక మేము ఎక్కాం కదా, అలాంటి వెహికల్స్ వస్తున్నాయి తప్ప వెహికల్స్ ఏం రావట్లేదు. లేకపోతే 4x4 వెహికల్స్ పెద్ద వెహికల్స్ వస్తుంది. అన్ని 4x4 వెహికల్స్ అంటే 4x4 కూడా ఉంటాయి, కిందన ఉంటాయి, పైన ఉంటాయి. కానీ తగ్గట్టుగా చేసుకుని వస్తాను. చూడు కాలిమాత్రం విపరీతంగా ఉంది భయ్యా. ఇలా తీసారా వేసుకున్నావు. చూడండి ఏ పూజీ రేపు నీదా. నేను కేక్ పే చేసుకుంటాను, కట్ చేసుకుంటాను.
ఇంకా మొత్తం కొండంతా ఎక్కే ఓపిక నాకు మా బుడిదానికి లేదు. అందుకే ఇక్కడ పడుకొని ధీమాగా ఒక పక్క సన్ని చూస్తూ ఇంకో పక్కన కిందని మంచులని ఎంజాయ్ చేస్తున్నాము. సడన్గా మా బుడిదానికి అలా ఉండి ఎందుకో ఏడ్చేసింది. ముఖము కాళ్ళు చేతులు అంతా సడన్గా రెడ్డిష్ అయిపోయి ఎందుకో మరి మంచు వల్ల ఏంటో తెలీదు. ఇంకా అక్కడ టీ ఉంటే కొంచెం వేడిగా అది తీసుకొని పట్టేసాము. కొంచెం రిలాక్స్ అయింది. చూసారు కదా మొత్తం మంచుకి అయితే ఇదైపోయింది. ఎంత ఇదిగా యాక్టివ్గా వెళ్ళిందో అంత నీరసం అయిపోయింది. ఏమైనా దారిలో కొందామంటే అక్కడ మ్యాగీ తప్ప ఇంకేం తినట్లేదు. ఇంకా మేమైతే ఫైనల్గా ఏటీవీ రైడ్ అయితే ఇది కూడా మేము ఎంజాయ్ చేసాము. ఇంకా రైడ్ కూడా మాకు అయిపోయింది. ఇంకా ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు అయితే మెయిన్ రోడ్ నుండి వెళ్ళాం. తర్వాత చెప్తే అంటే మమ్మల్ని తీసుకెళ్ళి అతను చెప్తే ఇలా చిన్న చిన్న సందుల్లాగా ఊర్లో తిప్పుతారు కదా, సో అలాగా ఇటు అటు ఫుల్గా స్నో. ఈ బ్లాక్ స్నో కాబట్టి కొంచెం డేంజర్ అయిన స్నో కాబట్టి ఎలాగో తెలియదు. చేసుకొని మా వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అమౌంట్ వచ్చేసరికల్లా పర్ హెడ్ 1000 రూపీస్, 3000 తీసుకున్నారు 3 మెంబర్స్కి. కానీ ఎంజాయ్ చేసాము. సడన్గా మా బుడిదానికి కొంచెం చలేసింది, కొంచెం హడావిడి చేసింది కదా. మొక్కని చూడండి, పిండి మంచు ఏమైంది? పిండి మంచుకి చెప్పి పిండి మంచు ఏమైంది? సో ఇవాళ అయితే కొంచెం మా బుడిదానికి కొంచెం ఎంజాయ్ చేయడానికి ఇది అవ్వలేదు. సో ఫైనల్గా అయితే మేము బాగా ఎంజాయ్ చేసామా? నీ దగ్గర ఉన్నాము, మేము ఎంజాయ్ చేసావా చెప్పు. రేపు ఎక్కడ ఎంజాయ్ చేస్తారా? రేపు ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాము. సో ఇది వచ్చేసి బియాస్ రివర్. ఇది ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి వాటర్ అయితే ఫ్లోటింగ్ తక్కువగా ఉంది. సమ్మర్ అయితే ఫ్లోటింగ్ కొంచెం ఇంచుమించుగా ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది కదా ఉత్తరాఖండ్లోని తుఫాన్ కానీ వరదలు కానీ వస్తే ఎలా ఉంటుందో. సో ప్రశాంతంగా ఉంది. రేపైతే ఈ రివర్ దగ్గరికి వెళ్తామా? మనాలి అక్కడే వస్తుంది. కాదు, రేపు మనం బియాస్ రివర్ క్రాఫ్టింగ్ వాటికి రేపు వెళ్తాం కదా. రేపు కుల్లు వెళ్తాము. సో మేము వచ్చిన వెహికల్ అయితే అది ఏటీవీ రైడ్ కూడా అయిపోయింది. ఇక్కడైతే మాత్రం కొంచెం ఎలా అంటే దందా ఎక్కువ అన్నట్టు ఉంది కదా. ఇక్కడ కొంచెం దందా ఎక్కువే, అంటే కమిషన్ డ్రైవర్ల నుంచి కమిషన్ బేస్డ్ అంతా. వెహికల్ అయితే వెళ్తుంది, వెహికల్ అయితే కొంత దూరం వెళ్తుంది కానీ వీళ్ళు ముందరే ఆపేసి వీళ్ళు ఏటీవీల ద్వారా తీసుకెళ్ళి వాళ్ళు కమిషన్ అనమాట. ఇంకా తప్పదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాగొచ్చినా సరే ఓన్ వెహికల్తో వస్తే బెటర్. ఎత్తులో మనం ఇక్కడికి వచ్చే ట్రాన్స్పోర్ట్ బుక్ చేసుకుంటే మాత్రం కొంచెం స్కామే ఉంటుంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ సీజన్ అంటే జనవరి డిసెంబర్ ఈ సీజన్, ఎందుకంటే ఫుల్ స్నోఫాల్ ఎక్కువ ఉండడం వల్ల ఆపేస్తారు. సమ్మర్లో వస్తే ఈ ప్రాబ్లం ఉండదు. మళ్ళీ సమ్మర్లో వస్తే ఇప్పుడు మనం వెళ్ళిన దానికంటే ఇంకా అటల్ టన్నల్, సమ్మర్లో వస్తే స్లోలంగ్ వేళ స్నో ఉండదంట. అసలు రోతన్ పాస్ దాకా వెళ్ళొచ్చు కదా. అటల్ టన్నల్ దాటి ఇంకా ముందుకు వెళ్తే అక్కడ ఉంటుంది స్నో. అంతవరకు స్నో ఉండదు. ఈ స్నో అసలు సమ్మర్లో అసలు ఉండదు. ఈ స్నో ఉంది కదా అసలు సమ్మర్లో మొత్తం జీరో అనమాట. ఇదంతా అస్సలు స్నో ఉండదు. ఇప్పుడు మనం వెళ్ళింది కూడా పెద్ద ఎక్కువసేపు అంటే మనకి ఈ ఏటీవీ రైడ్ 2 అనమాట. ఏటీవీ రైడ్ విత్ మనం అక్కడికి సోలాంగ్ 2 in 1 కలిపి మనకి 2200 తీసుకున్నాం అనమాట. మనకి ఏటీవీ రైడ్ కూడా వచ్చింది అన్నమాట. ఏటీవీ రైడ్ కూడా కలిపి తీసుకున్నాం. కానీ బాగుంది ఏటీవీ రైడ్ మాత్రం చాలా బాగుంది. కొండలోంచి తీసుకెళ్ళాడు. ఎక్కడ మీరు వచ్చేసరికల్లా ఈ డ్రెస్ ఒకటే తీసుకోవడం బెస్ట్. ఇంకెక్కడైనా రైడ్స్ అవి అంటే మాత్రం మినిమం 6000 ఛార్జెస్. మేము అడిగాము డ్రైవర్కి ఎక్స్ట్రాగా అటల్ టన్నల్ తీసుకెళ్ళండి, ఎంతో కొంత ఒక 2000 ఎంతో పే చేస్తారంటే మినిమం 15,000 అడిగారు. ఎందుకంటే అటల్ టన్నల్ ఇప్పుడు క్లోజ్ అంట. 2 months క్లోజ్ చేస్తారు. మార్చ్ వరకు క్లోజ్ అంట. మార్చ్ వరకు అటల్ టన్నల్ క్లోజ్ అంట. ఎందుకంటే ఫుల్ స్నోఫాల్ అయిపోతుందంట. అక్కడ వెహికల్స్ వెళ్ళనే ఉంటుంది. అటల్ టన్నల్ మొత్తం క్లోజ్ చేస్తారు. మన అటల్ టన్నల్ మనం ఓన్ రిస్క్ మీద వెళ్తే 15,000 తీసుకున్నారు వెహికల్కి, 4x4 వెహికల్కి. అసలు నార్మల్గా వెహికల్స్ వెళ్ళట్లేదు అక్కడికి. 2 months క్లోజ్. పోలీసులు ఆపేస్తారు. ఇది ఇక్కడే పోలీసులు ఆపేస్తున్నారు. వెహికల్స్ ఏ వెళ్ళలేదు. చూపిస్తాను రండి ఎక్కడ పోలీసులు ఆపేస్తున్నారు. సో పోలీసులు అయితే ఇంకా చాలా ఎడ్జ్లో ఆపేస్తున్నారు. ఇంకా అంటే టర్నింగ్ ఉంది కదా. ఇంకా మేమైతే జర్నీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా సోలాంగ్ వ్యాలీకి బాయ్ చెప్పేసాము. ఇంకా నేనైతే కాసేపు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. మా బుడిదాని వల్ల కొంచెం ఎంజాయ్మెంట్ అయితే మిస్ అయిపోయింది. పోన్లే ఈసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా పిల్లల్ని తీసుకురాకూడదని అర్థమైంది. సో ఎప్పుడైనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే అస్సలు యోక్షని తీసుకురాకుండా ఇంకా మేమే వద్దామని ఫిక్స్ అయ్యి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము మా నెక్స్ట్ షెడ్యూల్కి అయితే. ఇంక ఇక్కడైతే ట్రాఫిక్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. మేము ఎర్లీ మార్నింగ్ 6:30కి 6:45 కల్లా స్టార్ట్ అయ్యాము కాబట్టి మేము వెళ్ళి మా రైడ్స్ అన్ని క్లియర్ చేసుకొని వచ్చాము. ఇంకా టైం అయితే 10:30 అలా అవుతుంది అరౌండ్. కానీ ఇక్కడ చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. మేము వెళ్ళి రిటర్న్ వస్తున్నాము అంటే మేము ఆడాము అక్కడ చాలాసేపు, కానీ ఇక్కడ మాత్రం ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా మనము సోలాంగ్ వ్యాలీ వెళ్ళే ఒక 1.5 kilometer ఎంతవరకు
ఆఫ్ అంటే ఆపేస్తున్నారు మన వెహికల్స్ వెళ్ళకుండా. సో అక్కడ మనం దించేసి మళ్ళీ వెహికల్స్ రిటర్న్ పార్కింగ్కి వెళ్ళే టైంకి ఇక్కడైతే ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంటుంది. మ్యాక్సిమం అయితే మన రూమ్ దాకా అంటే దగ్గర సోలంగ్ వ్యాలీ స్టార్ట్ అయ్యి అక్కడి నుండి ఇక్కడికి ఒక 3-4 కిలోమీటర్స్ దాకా ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. ఇక్కడైతే నార్మల్లీ చిన్న కార్లు అయితే ఉంటాయండి. పెద్ద వెహికల్స్ అయితే చాలామంది షిమ్లా నుండి బుక్ చేసుకొని వస్తారు, ఢిల్లీ నుండి అలా వెహికల్స్ ఉంటాయి. అండ్ కొంతమంది ఓన్గా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో ఆ వెహికల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. హాయ్ ఆల్, ఇప్పుడైతే మేము అక్కడి నుండి వచ్చేసాక మా బట్టలన్నీ కూడా ఇక్కడ రిటర్న్ ఇచ్చేసాము. సో ఇదే షాప్, కొంచెం చూసుకొని మన సైజ్కి తగ్గట్టుగా తీసుకోండి. మా యోక్షి తీసుకున్నాము కానీ చూసారు కదా కొంచెం తడిచిపోయే బట్టలు. స్నో అనేది వాటర్ కరుగుతుంది. మేము వెళ్ళే టైం అయితే స్నో అనేది కరుగుతుంది అండి. ఇది బ్లాక్ స్నో కాబట్టి వాటర్ అయిపోతుంది. నార్మల్గా సమ్మర్లో వచ్చే స్నో అయితే కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి అంత బేగా డ్రై అవ్వదు. ఇది డ్రై అవ్వడం వల్ల వెంటనే బట్టలు అనేవి వాటర్ వెళ్ళిపోతున్నాయి. అదొకటి సన్ రైజ్ మనం వెళ్ళేసరికి కట్టే సన్ రైజ్ దాని వల్ల కొంచెం కరిగింది స్నో. సన్ రైజ్ ఉంది ఇవాళ చూసారా, కొంచెం మబ్బుగా ఉంది బయట క్లైమేట్. అక్కడ మాత్రం సన్ రైజ్ ఉంది. అక్కడ నుండి వచ్చాం మనం అక్కడికి వెళ్ళి వచ్చాం. హాయ్ ఆల్, ఇప్పుడు అక్కడ సోలంగ్ వ్యాలీ అయిపోయాక మేము వచ్చాము వశిష్ఠ టెంపుల్. ఇది వచ్చేసి హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి ఇందులోని, అంటే వేడి నీళ్ళు, అవసరమైతే స్నానం కూడా చేయవచ్చు. అంత చూద్దాం లోపలికి చూద్దాం ఎలా. ఇక్కడ వచ్చేసరికి హాట్ స్ప్రింగ్స్ అయితే ఉంటాయి, అంటే వేడి నీళ్ళు స్నానం చేయడానికి. ఇది జెంట్స్కి వేరేగా ఉమెన్స్కి వేరేగా ఉంటుంది. నేనైతే కొంచెం ప్రైవేట్గా ఉంటుంది కదా, చాలామంది అలా ఉన్నారని ఇంకా నేను ప్రత్యేకంగా ఏం షూటింగ్ అయితే ఏం చేయలేదు, వీడియో కెమెరా పట్టుకెళ్ళి. ఇంకా బయట టెంపుల్ ఎక్కడైనా ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే చెక్కతోనే కరెక్ట్గా అంటే చేయడము, అంటే మనలాగా ఏంటంటే సిమెంట్ తోటి ఏదైనా రాళ్ళతోటి కడతారు కదా, ఇక్కడ అలా లేదు, మొత్తం చెక్కే. ఎంత మంచు పడినా ఎంత వర్షం పడినా ఇంత పిసర పెయింటింగ్ అని కాదు, ఏది కూడా పాలిషింగ్ అయితే పోవట్లేదు, చాలా నీట్గా ఉంది. ఇంకా కాసేపు అయితే నేను కొంచెం రిలాక్స్ అయ్యాను, ఎందుకంటే వేడి నీటిలోని కాసేపు కాళ్ళు చేతులు అలా చల్లగా పెట్టుకుంటే చాలా బాగుంది. ఇంకా మెన్స్ బాత్కి అయితే తీసుకెళ్తాను, అంటే నేను తీయలేదు, మా హస్బెండ్ వెళ్ళి తీశారు. నేను లేడీస్ దగ్గరికి అయితే తీయలేదు, ఎందుకంటే వాళ్ళు కొంచెం ప్రైవసీగా ఉంటుంది కదా అని. ఇక్కడ మెన్స్కి అయితే కొంచెం తక్కువగా ఉన్నారు, అక్కడ లేడీస్ అయితే కొంచెం ఎక్కువగా ఉన్నారు, కొంచెం బాగోదు కదా అని తీయలేదు. ఇంకెక్కడి నుండి వాటర్ వస్తుందో కూడా తెలీదు, కొండల్లో నుండి వస్తుంది. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే అన్ని వీటి కోసమే ఉంటుంది. అంటే నేను మెయిన్గా ఒక టెంపుల్ కోసం అయితే ఈ ట్రిప్కి అయితే వచ్చాను. ఆ ట్రిప్ ఏంటనేది నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్స్లో అయితే పెడతాను. ఇక్కడైతే షాపింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా మన డ్రైవర్ అయితే ఇక్కడ పార్కింగ్ చేస్తానని 100 రూపీస్ పే చేయమన్నారు. ఇక్కడికి టెంపుల్కి చాలా దూరము, సో అందుకనే మేము డ్రైవర్కి పార్కింగ్ ఎక్కడ పెట్టినా పర్లేదు, మేము నడుచుకుంటూ వెళ్తాం అన్నాము. ఆల్మోస్ట్ మేము 1/2 కిలోమీటరే నడిచాము. మాకు పెద్ద డిస్టెన్స్ అయితే ఏమనిపించలేదు, ఎందుకంటే చుట్టూ ఉన్న షాప్స్ని చూసుకుంటూ అలా మాకు కావాల్సినవి కొన్ని కొనుక్కుంటూ వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. ఇక్కడ నుండి మాకు రూమ్కి అయితే అంటే తీసుకెళ్ళి వదిలేస్తారు, మళ్ళీ కాసేపు రెస్ట్ ఇచ్చి మళ్ళీ మేము హిడింబా టెంపుల్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాము. ఇక్కడ నాకైతే మెయిన్గా నచ్చింది ఏంటంటే వీళ్ళ దగ్గర ఓన్గా వాళ్ళ హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ అయితే చాలా బాగా నచ్చింది. స్టాల్స్ కానీ చిన్న క్యూట్ పిల్లలకైతే క్యాప్స్ కానీ గ్లౌజెస్ కానీ ఇలాంటివి వాళ్ళు హ్యాండ్మేడ్స్ చూసారు కదా, ఎలాగా అంటే ఎవరు ఇంట్లోనే ఉమెన్స్ ఖాళీగా ఉండకుండా ఇలా చేస్తూనే ఉంటారు. హిడింబా టెంపుల్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసరికల్లా మనకి మనాలి నుండి ఎవరంటే హిడింబా ఘటోత్కచుడు భీముడు ఆవిడనా వాళ్ళ కొడుకును. సో వాళ్ళ యొక్క టెంపుల్స్ చూడడానికి అయితే వచ్చాం మనం. ఇప్పుడు చూసుకోవడానికి అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది, చూపిస్తాను చూడండి. ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి అయితే బాగుంటుంది. సో లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాము, చాలామంది ఉన్నారు కానీ బాగుంది, చూడడానికి చాలా బాగుంది. ఫొటోస్ తీసుకోవడానికైనా దేనికైనా మాత్రం ఇక్కడ చాలా మార్కెట్ కూడా ఉంది. మార్కెట్ అయితే తర్వాత చూద్దాం, ప్రెసెంట్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేద్దాం. జైంట్ వీలా ఎక్కుతావా? పద. బాగుంది.
చెట్లు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంకా షూట్స్కొని అవుతున్నాయి. డ్రెస్సెస్ వేసుకొని డ్రెస్ వేసుకొని ఒక ఫోటో షూటింగ్ అవుతుంది. ఫోటో షూటింగ్ మొత్తం ఫుల్. ఏ చెట్లు పూజ ఇవన్నీ? దేవదారు వృక్షాలా? అశోక్ చెట్లు కాదు, దేవదారు చెట్లు ఏమంటారు మనకే తెలియదు కదా. క్రిస్మస్ ట్రీస్ అంటారు కదా, అవి కాదు, ఇది దేవదారు చెట్లు. అవి క్రిస్మస్ ట్రీస్. అవి అశోక చెట్లు. అశోక్ చెట్లు వేరే ఉంటాయి, దేవదారు చెట్లు. ఇది దేనికి యూజ్ చేస్తారు? గుడుకు చూసారా కొమ్ములు అయ్యి ఎలా తలిచించారా? ఇవన్నీ కొమ్ములు, జంతువుల కొమ్ములు ఇవన్నీ. నీ గుడి చుట్టూ ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి వెళ్ళాను నడిచి వచ్చేవే అండి మొత్తము హిడింబ టెంపుల్కి. సో క్రౌడ్ అయితే మాత్రం చాలా ఎక్కువ మంది. ఇలాగా హిమాచల్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ కూడా ఇక్కడ బాగుంటాయి. సో క్రౌడ్ చూసారు కదా ఎంత ఉందో. మేము వచ్చేసరికి కదా స్నో పడింది కదా, అందుకని కొంచెం తడిగా ఉంది. సో ఫోటోషూట్స్ కానీ వాటికి కానీ వీటికి చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ మాత్రం. వీళ్ళిద్దరు ఇక్కడ అమ్మని చెవులు పెట్టుకోను. చెవులు ఉండవా? యోక్సి నెక్స్ట్ నీకే. నాకన్నా మీ లాష్ బాగుంది. నువ్వు షార్ట్ తీసుకో దాంతో. ఒకసారి తిరిగి యక్సి किसका बर्थडे है बेटा? इसका बर्थडे सच में? हाँ। तब पार्टी ठीक है, मेरे लिए भी पार्टी ओके? मेरी मम्मी बटरफ्लाई हो रही ఎవరే టుమారో मैंने बोला हैप्पी बर्थडे ఏ పడిపోతా. స్టోర్లో ఆడుకుంటే కాబట్టి ఇక్కడే బాగుంది. ఇక్కడే బాగుందా? జారు పడిపోయాను. ఈ ఒకసారి బుట్ట కూడా వేసుకుంటావా? బుట్ట కొట్టాడే అగో అది అగో ఫ్లవర్స్ అలాగా. వేసుకుంటానే. స్పెట్స్ పెట్టుకో. స్పెట్స్ ఏవి? అగో నాన్న ఇస్తాడు. आप दे दो बैग, जस्ट दे दो इसका बैग बैग ఇలా పట్టుకో. लो मैडम आप ले ఒకసారి నించో भैया एक मैं हमारा तीनों को ऐसा ऐसा रखो. मैं ये बोला वो अभी वीडियो टाइम नहीं होता सुबह उठ रहे 7 बजे तक चाय काम रेबी दे पकना में ले लो. किधर चलने का पहले?
ఇదే గడ్డ టెంపుల్ ఇదే ఇదే గడ్డ టెంపుల్ అంటే నేను ఏదో పెద్ద ఉంటుంది అనుకున్నా, చెట్టు దగ్గర ఉంది చెట్టు అవి కింద ఏమో ఉన్నాయి. అంతే. మళ్ళీ ఇక్కడ పెద్ద గుళ్ళు. నైట్ వ్యూ మాల్ రోడ్ ఇప్పుడు చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. నైట్ వ్యూ మాల్ రోడ్ ఎలా ఉంటుంది. ఏదో ఒక చైనీస్ చాయ్ అంట, ఇక్కడ చాయ్ తాగుతున్నాను. ఈ పెడత 40 రూపీస్ పెడతండి. ఇక్కడ మాత్రం హైస్ చాలా కాస్ట్ చూడండి. ఇప్పుడైతే మేము నైట్ మనాలి మార్కెట్కి అంటే మాల్ రోడ్కి వెళ్ళాం కదా. సో అక్కడ వచ్చేసి ఈసారి వింటర్ క్యాన్వల్ అవుతుందంట 2025కి. వింటర్ కార్నివల్ అవుతుంది. మా పుట్టి దాంతో ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ అయితే ఎంజాయ్ చేస్తూ నేనైతే వింటర్ క్యాన్వల్ ఫస్ట్ టైం ఇలాగా చూడటము. ఇంకా మా మమ్మీ వీడియో కాల్ చేశారు, ఇంకా అంతా చూపిస్తున్నాను. ఇంకా ఫైనల్గా నేను ఈ రోజు నైటే నేను ఏం కొనాలన్నా ఈరోజు షాపింగ్ చేసేయాలి. ఎందుకంటే నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఎక్కడికంటే ఢిల్లీ స్టార్ట్ అయిపోతాం కదా. ఇంకా మార్నింగ్ అయితే మేము ఇక్కడ నుండి చెక్అవుట్ చేసి వెళ్ళిపోవాలి. ఇంక ఇదైతే ఫేమస్ అయిన 5 లేయర్ ఐస్ క్రీము నేనైతే ట్రై చేస్తాను. ఫైనల్గా దాని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ ఎంతో పడింది. ఇంకా నైట్ అయితే ఇంకేం తెలియదు, ఎందుకంటే మేము లాస్ట్ డే ఆఫ్ మనాలి కదా. ఫుడ్ అయితే మాకు హోటల్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళి తిందాం అనుకున్నాము. మా బుడ్డిదైతే ఎక్కడికైనా వెళ్తే ఇలాంటి వేస్ట్వన్నీ కొంటానని అనుకుంటుంది. ఇంక ఇలాంటివన్నీ కొన్నది. ఇంకా నేను కొన్ని స్వెట్ షర్ట్స్ కొన్ని స్వెటర్స్ అయితే తీసుకున్నాను. అది ఏం తీసుకున్నాను ఏంటనేది అప్కమింగ్ షార్ట్స్లో అయితే పెడతాను. ఇంకా ప్రెజెంట్ అయితే ఇవన్నీ షాప్ చేస్తాను. ఇక్కడికి వచ్చాక నా పరిస్థితి ఫుల్గా ఖాళీ అయిపోయింది. తెచ్చుకున్న డబ్బులన్నీ మాల్ రోడ్లో షాపింగ్ అయిపోయి చాలా మంది. సో ఈ వీడియో అయితే ఇక్కడ టైం చేసేస్తున్నాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా నా బర్త్డే వ్లాగ్ కూడా అప్డేట్ చేస్తాను. ప్రెసెంట్ అయితే వీడియో ఎండ్ చేసేస్తాను. వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్.